వెల్కమ్ టు ఐ న్యూస్. తూర్పు యూరోప్ లో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. యుక్రెయిన్ పై రష్యా, రష్యాపై యుక్రెయిన్ ఒకరిపై ఒకరు డ్రోన్ దాడులతో విరుచుకు పడుతున్నారు. రష్యా ఏకంగా 19 ప్రాంతాలను టార్గెట్ చేసి భారీ డ్రోన్ స్వామ్లను ప్రయోగించింది. మరోవైపు యుక్రెయినియన్ దళాలు మాస్కో రాజధాని వైపు డ్రోన్లను పంపి అక్కడి విమానాశ్రయాల కార్యకలాపాలను కూడా అడ్డుకున్నాయి. ఈ భీకర దాడుల తాజా పరిస్థితి ఏంటి? శాంతి చర్చలు నడుస్తున్నప్పటికీ ఈ దాడుల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. యుద్ధం ఆగేలా లేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడి తీవ్రమైంది. డ్రోన్లు, మిసైల్స్ తో ఉక్రెయిన్ ఆకాశాన్ని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ఒడిశాలో పరిస్థితి చాలా గంభీరం. రష్యా మిసైల్ దాడి కారణంగా పవర్ గ్రిడ్ పూర్తిగా దెబ్బతినడంతో వరుసగా 3వ రోజు కూడా ఆ ప్రాంతం చీకట్లోనే ఉంది. కీవ్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం రష్యా ఒకే రాత్రిలో దాదాపు 153 షాహెద్, గెర్బెరా ఇతర రకాల డ్రోన్లను పలు యుద్ధ ప్రాంతాల నుండి ప్రయోగించింది. అయితే ఉక్రెయిన్ కూడా వెనకడుగు వేయడం లేదు. మాస్కో పరిసర ప్రాంతాలపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున డ్రోన్ దాడి చేస్తుంది. దీనివల్ల మాస్కో విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అటు బెల్గోరాడ్లో కూడా యుఎస్ మేడ్ హిమార్ సిస్టమ్ను ఉపయోగించి ఉక్రెయిన్ మిసైల్ దాడి చేసింది. మరోవైపు కుపియాన్స్క్ వద్ద దాదాపు 200 మంది రష్యన్ సైనికులను చుట్టుముట్టామని ఉక్రెయిన్ క్లెయిమ్ చేసింది. ఈ ప్రాంతం రష్యా దళాలకు సప్లైస్ అందించేందుకు కీలకమైన రైల్వే జంక్షన్. ఈ దాడులు కొనసాగుతున్నప్పటికీ ఉక్రెయినియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బెర్లిన్లో యుఎస్ ప్రతినిధులతో కీలక చర్చలు జరుపుతున్నారు. అయితే డాన్ బాస్ నియంత్రణను రష్యాకు అప్పగించాలని యుఎస్ డిమాండ్ను కీవ్ వ్యతిరేకిస్తుంది. నాటోలో చేరే అంశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్న కీలక భూభాగాల ప్రశ్నలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ శాంతి చర్చల్లో ఏర్పడుతున్న అంతరాల వల్ల యుద్ధం మరింత కాలం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.